ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సన్నాహాలు టెహ్రాన్ వీధుల్లో చురుకుగా సాగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడిని కడసారి చూసి నివాళులర్పించడానికి దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఉప్పెనలా తరలిస్తున్నారు. కాగా ఈ అంత్యక్రియలు సాధారణ అంత్యక్రియలు కానే కాదు, ప్రజల భావోద్వేగాలు, దేశ భవిష్యత్తుపై వారి ఆశలన్నీ కూడా ఈ అంతిమ యాత్రలో కనిపిస్తున్నాయి. ఖమేనీ అంత్యక్రియలకు ఖమేనీ కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ మాత్రం దూరంగా ఉంటున్నారు. మరి ముస్తఫా ఎక్కడ? ఆయన బ్రతికే ఉన్నాడా లేక చనిపోయాడా అన్నటువంటి ఊహాగానాలు మరోమారు తెరపైకొచ్చాయి. వివరాలు ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ఇరాన్లో విషాద ఛాయలలుముకున్నాయి. దేశంలో అత్యున్నత నాయకుడు, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన ఈ దాడి ఇరాన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 3న మొదలై జూలై 9న ముగుస్తాయి. ఖమేనీ భౌతిక కాయం వైమానిక దాడుల్లో చనిపోయిన ఆయన కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను ప్రత్యేకంగా అలంకరించిన ఒక ట్రక్పై ఉంచి టెహ్రాన్ వీధుల్లో ప్రజల సందర్శనార్థం తిప్పుతున్నారు. నల్లటి దుస్తులు ధరించిన లక్షలాది మంది ప్రజలు ఈ ట్రక్ చుట్టూ గుమిగూడారు. చాలామంది తమ స్కార్ఫ్లు, ఇతర వస్తువుల్ని మృతదేహాల వద్ద ఉన్న జాలీలకు తగిలించి ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి గుంపుపై నీటి తుంపరల్ని చల్లుతున్నారు. ఈ ఊరేగింపు 12 గంటల పాటు సాగి మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటుందని రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హసన్ సదే తెలిపారు. ఈ అంత్యక్రియలు జూలై 3న ప్రారంభమై జూలై 9 వరకు కొనసాగుతాయి. చివరికి ఆయన స్వస్థలమైన మషద్లోని ఇమాం రెజా మసీదులో ఖమేనీని ఖననం చేస్తారు. ఈ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్లో పలు వీధులు గగనతలం మూసివేశారు. అంత్యక్రియల ఊరేగింపు జరుగుతున్న తీరు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హత్య చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ నినాదాలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రంప్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ట్రంప్తో పాటు ఆయన అడ్మినిస్ట్రేషన్ అధికారుల్ని నిరసనకారులు శాపనార్థాలు పెట్టారు. 2020లో ఇరాన్కు చెందిన క్వాడ్స్ ఫోర్స్ చీఫ్ కాసిం సులేమానీని ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు బాగ్దాద్ ఎయిర్పోర్ట్లో డ్రోన్లతో లేపేశారు. అటునుంచి ఇరాన్కు చెందిన కీలక నేతల్ని ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ చంపుతూ వస్తోంది. కాగా ట్రంప్ని హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని అమెరికా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. అయతుల్లా అలీ ఖమేనీ అకాల మృతితో ఆయన కుమారుడు ముజ్తఫా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుప్రీం లీడర్గా ఉన్న అలీ ఖమేనీ జూన్ 1989 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగారు. ఇరాన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం మసూద్ పెజెష్కియాన్ కొనసాగుతున్నారు. ఆయన స్వతంత్ర, సంస్కరణవాదిగా ఇరాన్ రాజకీయ నాయకులు చెబుతూ ఉంటారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఇబ్రహీం రైసీ హార్డ్ లైనర్గా చెప్పేవారు. పెజెష్కియాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఇరాన్తో చర్చల్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడం, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడం వంటి విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాతే చర్చలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలీ ఖమేనీ మరణం, కొత్త నాయకత్వం ఇరాన్ ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంత్యక్రియల సందర్భంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకొచ్చి తమ నాయకుడికి నివాళులర్పించారు. ఇది ప్రభుత్వానికి ప్రజల మద్దతును సూచిస్తోంది. అయితే అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రతీకార చర్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని మరింత పెంచి సామాన్య ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లవచ్చునని భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి కొనసాగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ఇరాన్పై ఆంక్షల కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 9 తర్వాత కొత్త సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆధ్వర్యంలో ఇరాన్ భవిష్యత్తు విధానాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిపై అమెరికాతో చర్చలు పునఃప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అణు కార్యక్రమంపై అంతర్జాతీయ సమాజం పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇరాన్
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి కొత్త నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అంతర్జాతీయ సమాజం ఇరాన్ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతితో ఇరాన్ రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు పలికింది. ఆయన 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ను నడిపించారు. ప్రస్తుతం ముజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా మసూద్ పెజెష్కియాన్ అధ్యక్షుడిగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత, విదేశీ విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇస్రాయెల్, అమెరికాపై ప్రతీకార శపథాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని పెంచే అవకాశం ఉంది. అణు కార్యక్రమం, మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలు అంతర్జాతీయంగా ఇరాన్పై ఒత్తిడి పెంచే అంశాలే. అలీ ఖమేనీ మృతితో ఇరాన్ ఒక చారిత్రక మలుపు వద్ద నిలబడింది. కొత్త నాయకత్వం ముందు అనేక సవాళ్లున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపై వారి నిర్ణయాలు ఇరాన్ భవిష్యత్తును నిర్ణయించాయి. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర మొదలైంది. అంతిమ యాత్రతో పాటు అంత్యక్రియలకు ఖమేనీ కుమారుడు, ప్రస్తుతం సుప్రీం లీడర్ హాజరు కారని ముందుగానే ప్రకటించారు. భద్రతా కారణాల వల్ల ఆయన హాజరు కావడం లేదని ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చుకుంది. ఆదివారం నాడు గ్రాండ్ మోసల్లా కాంప్లెక్స్లో జరిగిన ప్రార్థనల్లో అలీ ఖమేనీ మద్దతుదారులు ఉప్పెనలా తరలివచ్చారు. ఆయన 3 కుమారులు మసూద్, మేసం, ముస్తఫాలు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన వారసుడు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా వైమానిక దాడిలో అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ మత పెద్దలు ముజ్తబాను సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఆయన ప్రజలకు దర్శనమివ్వలేదు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి దాడిలో ముజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని, ఒక కాలుకు బలంగా గాయమైందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ముజ్తబాకు అత్యంత సన్నిహిత వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే తన తండ్రి అంత్యక్రియలకు హాజరవుతానని ముజ్తబా ప్రకటించినా ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని ఐఆర్జీసీ ముజ్తబాకు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. ఐఆర్జీసీ వర్గాలు ఈ విషయం తెలిపినట్లు ఎన్వైటీ వివరించింది. కాగా ఈ నెల 9న జరిగే తన తండ్రి అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొనడానికి ఇరానియన్ భద్రతా దేశాలు ముజ్తబాకు అనుమతి నిరాకరించాయి. ఇస్రాయెల్కు చెందిన మొస్సాద్ ఏజెంట్లు అంత్యక్రియల్లో గుంపుల్లో దూరిపోయి కాల్చి చంపే అవకాశాలున్నాయని ముజ్తబాను హెచ్చరించారు. ఇక సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన్ను చంపుతామని ఇస్రాయెల్ పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఖమేనీ అంత్యక్రియలు ఈ నెల 4 నుంచి మొదలయ్యాయి. చివరి దశకు చేరుకున్నాయి. ఇక సోమవారం ఉదయం టెహ్రాన్ నుంచి ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మషాద్లోని ఇమాం రజాకు బయలుదేరింది. ఈ నెల 9న అంత్యక్రియలు ముగుస్తాయి. అయితే గత శనివారం నుంచి సోమవారం వరకు ముజ్తబా మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక టెహ్రాన్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఖమేనీ అంతిమ యాత్రలో ముజ్తబా పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు. మరి ఈ నెల 9న జరిగే అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అనేది ఖచ్చితంగా తెలీదు. అయితే చివరి రోజు 9వ తేదీన తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇరాన్లో ఉన్న మొస్సాద్ ఏజెంట్లు ముజ్తబాను టార్గెట్ చేస్తారా లేదా అనే సస్పెన్స్ కూడా ఈ నెల 9తో విడిపోతుంది.